అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పలు రికార్డులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఏలూరు రేంజ్ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. వీటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఐజీ వెల్లడించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఐజీ వెంట జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లోని సిఐలు, ఎస్ఐలు ఉన్నారు. అదే వాటర్ ఈరోజు జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల నిమిత్తము మరియు జంగారెడ్డిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ గురించి ఇక్కడ రావడం జరిగింది. సో జంగారెడ్డిగూడెము మనకు తెలంగాణ బార్డర్లో ఉన్న చాలా ముఖ్యమైన పట్టణము. ఏలూరు జిల్లాలో దాదాపు 2 లక్షల మంది జనాభా ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతం పోలవరం గ్రామ నిర్వాసితులు అంతా కూడా ఇక్కడ వచ్చి సెటిల్ కావడము, చుట్టుపక్కల విలేజెస్ లో ముఖ్యమైన పట్టణాలు లేకపోవడం వల్ల ఇక్కడ మంచి బిజినెస్ సెంటర్ గా ఇక్కడ జంగారెడ్డిగూడెం డెవలప్ అవుతా ఉంది. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ క్రైమ్ కూడా బాగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ ఉండడం వల్ల క్రిమినల్స్ కూడా ఈ రూట్ ని పాస్ చేస్తూ అక్కడ మంచి హైవే కూడా డెవలప్ అయింది మధ్య. అటు పక్క రాజమండ్రి పోవడానికి, అటు ఏలూరు సైడ్ రావడానికి, ఇటు తెలంగాణ సైడ్ పోవడానికి ఇది ఒక మంచి సెంటర్ పాయింట్ మీద ఉండడం వల్ల క్రిమినల్స్ కూడా ఈ రూట్ ని వాడతారు. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, దొంగతనాలకు కానీ ఇక్కడ అంతా ఇంపార్టెంట్ ఏరియాగా మారిపోయింది. అందుకని పోలీస్ శాఖ దీని గురించి జిల్లా ఎస్పీ గారు చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు చూస్తే దాదాపు 30-35 లక్షల వ్యయంతో పట్టణంలో ఒక 70 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని ఎంట్రన్సెస్ లో కూడా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ సిస్టమ్, అంటే ఎవరు వచ్చినా వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా డిటెక్ట్ చేసేట్టుగా మేము ఈ కెమెరాస్ పెడుతున్నాము. అంతేకాకుండా ఈ పట్టణంలో కూడా పోలీస్ స్టాఫ్ ని స్ట్రెంథెన్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ ఎస్ఐ లేడు, ఇప్పుడు రెగ్యులర్ ఎస్ఐ నియమించి ఇక్కడ క్రైమ్ కూడా ఒక ఎస్ఐ ఉంటే బాగుంటుంది. లా అండ్ ఆర్డర్తో పాటు క్రైమ్ కూడా ఒక ఎస్ఐ ఉంటే బాగుంటుంది. అట్లనే ట్రాఫిక్ కూడా చూసుకుంటారు. బాగా వర్కౌట్ చేసి ఆఫీసర్ సంఖ్య పెంచి ఇక్కడ ఈ క్రైమ్ ని తగ్గించడానికి స్టెప్స్ తీసుకోవడానికి మేము ట్రై చేస్తున్నాము. మీరు రేంజ్ పరిధి కూడా 6 జిల్లాలో చూసుకుంటే కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. మాకు ఇంతవరకు కూడా దాదాపు 22,000 సీసీ కెమెరాస్ 6 జిల్లాల్లో పెట్టడం జరిగింది. అన్ని షాపింగ్ మాల్స్ కానీ, రిలీజియస్ ప్లేసెస్, చర్చెస్, టెంపుల్స్, మాస్క్స్, ఇలా ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ పెట్టడం, ఎక్కడైతే ఈ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకొని పబ్లిక్ ప్లేసెస్ లో సీసీటీవీలు పెట్టడం, దీని మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్ గా పనిచేస్తున్నాము. అట్లా లేకపోతే మీరు మీ బ్యాగేజ్ ఒకటి దొరికింది, మీ బ్యాగ్ లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించడం, ఇక్కడ పనులు చేసి డబ్బులు గుంజేస్తారు. మొన్న కూడా వెస్ట్ గోదావరిలో ఒక రిటైర్డ్ ఇంజనీర్, ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి, ఆయనకి ఏదో 100 కాల్స్ రూపంలో ఫోన్ చేసి 30 లక్షల రూపాయలు ఆయన దగ్గర నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. లక్కీగా వారు వెంటనే 1930 హెల్ప్ లైన్ ఫోన్ చేయడంతో కొంత డబ్బుని ఆపగలిగాం, వాళ్ళకు క్రిమినల్స్ వెళ్లకుండా ఆపగలిగాం. అట్లా ఒకవేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ డిజిటల్ అరెస్ట్ మీద. ఎందుకంటే ఏ సిబిఐ ఆఫీసరు, ఏ పోలీస్ అధికారి కూడా ఫోన్ చేసి వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పరు. అటువంటి ఏదైనా ఉంటే కూడా వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి, డయల్ 112 చెప్పాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా డబ్బు పోగొట్టుకున్నా కూడా, డబ్బు ట్రాన్స్ఫర్ చేసినా కూడా 3 గంటల లోపల ఈ 1930కి
నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ 1930 తెలియజేస్తే మనం డబ్బులు మొత్తం ఆపేసి రిటర్న్ చేయడానికి అవకాశం ఉంది. సో సైబర్ క్రైమ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తున్నారు.